పట్టుమని 10 ఏళ్లు లేవు, కాని రూబిక్ క్యూబ్స్ మార్చడంలో తనకు తానే గురువు. సరికొత్త రికార్డులు అందుకుంటూ భలా బాలుడు అనిపించుకుంటున్నాడు. ఒకసారి ఈ క్యూబ్ తయారు చేయాలంటే ఎంతో సమయం పట్టే పరిస్థితుల్లో కేవలం నిమిషాలలోపు ఆ రూబిక్ క్యూబ్ పూర్తి చేస్తున్నాడు. అందులోనూ కొందరి నేతల ఫోటోలను కనిపించేలా సరికొత్త మేధాశక్తిని ఉపయోగిస్తున్నాడు ఈ బాలుడు. మరి ఆ బాలుడెవరో ఏంటో ఆ వివరాలన్నీ N3 స్క్రీన్ పై చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ బాలుడి పేరు నోమేష్. నెల్లూరు బీవీ నగర్ ఎయిమ్స్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. అందరూ పిల్లలు సెల్ ఫోన్ మాయలో పడి కొట్టుకుపోతుండగా తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఇంటి వాతావరణ పరిస్థితుల్లో ఈ బాలుడు రూబిక్ క్యూబులపై దృష్టి సారించాడు. తన పట్టుదల, ఏకాగ్రతను గమనించిన తల్లిదండ్రులు మరింతగా ప్రోత్సహించారు. దీంతో ఈ బాలుడు రూబిక్ క్యూబ్ లో తన టాలెంట్ చూపిస్తున్నాడు. ఇటీవల తన చదువుతున్న స్కూల్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో 9 నిమిషాల 37 సెకండ్లకు 9 రూబిక్ క్యూబ్లను పూర్తి చేయగా, తాజాగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెందిన టీచర్ల అసోసియేషన్ కు సంబంధించిన ఓ కార్యక్రమంలో కేవలం 8 నిమిషాల 20 సెకండ్లకు 9 క్యూబ్లను పూర్తి చేసి తనపై ఉన్న రికార్డును తానే అధిగమించి తన బాల మేధావి సత్తాని చాటాడు. పట్టుమని 10 ఏళ్లు నిండని ఈ బాలుడు రూబిక్ క్యూబ్లు పూర్తి చేయడం చూసిన ఉపాధ్యాయులు ఆశ్చర్యానికి గురయ్యారు. బాలుడిని అభినందనలతో ముంచెత్తారు. ఇందులోనూ నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి ఫోటో వచ్చేలా రూబిక్ క్యూబ్ తయారు చేయడం అందరినీ ఒకంత ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ బాల మేధావికి సహాయ సహకారాలు అందిస్తే భవిష్యత్తులో ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో వేచి చూడాలి మరి. ఎయిమ్స్ స్కూల్ నుండి నోమేష్ 7th క్లాస్ చదువుతున్నాడు. ఆ అబ్బాయి బ్రెయిన్ అద్భుతమైన బ్రెయిన్. రూబిక్ క్యూబ్ అంటే కలర్స్గా ఉంటుంది. దాన్ని సెట్ చేయడం అనేది నాకైతే ఒక రోజు పట్టద్ది. అది పూర్తి చేస్తానో లేదో తెలియదు. కానీ ఆ అబ్బాయి అద్భుతమైన మెమరీ, ప్రాక్టీస్ వల్ల గతంలో 9 నిమిషాల 18 సెకండ్లలో చేస్తే 9 క్యూబ్స్ని ఈరోజు వేదిక మీద 8 నిమిషాల 20 సెకండ్లలోపు అవన్నీ సెట్ చేయడం జరిగింది. 8 నిమిషాల 20 సెకండ్స్లో 9 రూబిక్ క్యూబ్స్ని సెట్ చేసేసి అవన్నీ కూడా ఒక కలర్కి తీసుకొచ్చారు. అంతటితో ఆగక అవన్నీ సెట్ చేసిన తర్వాత దాని బ్యాక్ వైపు చూస్తే నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఫోటో మొత్తం కరెక్ట్గా సెట్ అయింది. ఒక అద్భుతమైన గేమ్. నాకు తెలిసి
తల్లిదండ్రులు ఈ విషయంలో చాలా గొప్పవాళ్ళు. ఎందుకంటే ఆ బాబుని టైం వేస్ట్, మామూలుగా ఈ రోజుల్లో పిల్లలు టైం వేస్ట్ సెల్ ఫోన్తో వేస్ట్ చేస్తున్నారు. సెల్ ఫోన్తో వాళ్ళ మైండ్ని పాడు చేసుకుంటూ కళ్ళు దెబ్బతుంటాయి. ఇలాంటి అద్భుతమైన ఒక గేమ్ని, మైండ్ గేమ్ని ప్రాక్టీస్ చేయిస్తే ఆ బాబు భారతదేశంలో ఒక గొప్ప పౌరుడిగా తయారవుతాడు, ఈ దేశానికి ఉపయోగపడతాడు, ఒక గొప్ప శాస్త్రవేత్తగా కూడా తయారవుతాడు. ముఖ్యంగా ఈ సందర్భంలో తల్లిదండ్రులకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ బాబుని ఒక డిఫరెంట్గా బ్రెయిన్ని షార్ప్ చేస్తున్నారు. కాబట్టి ఆ తల్లిదండ్రులు, ఆ బాబు మంచి భవిష్యత్తు ఉండాలని, రాబోయే కాలంలో ఆ అబ్బాయి ఇంకా ఉన్నత శిఖరానికి వెళ్ళాలని, ఈ దేశానికి గొప్ప పౌరుడిగా తయారవ్వాలని, గొప్ప శాస్త్రవేత్తగా తయారవ్వాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాం. ఈ క్యూబ్ రకరకాల రంగులు ఉంటాయి. ఇవన్నీ ఒకే సైడు ఒకే రంగు తీసుకురావడం సహజంగా మనకందరికీ చాలా కష్టమైన విషయం. నేనైతే చాలా టైం తీసుకున్నాను వాటిని ఒకే రంగులోకి తీసుకురావడానికి. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా నాకు 9 క్యూబ్స్ తీసుకుని వచ్చి 9 నిమిషాల 30 సెకండ్లలో దీన్ని మొత్తం 9 క్యూబ్స్ని ఒకే రంగులోకి తీసుకురావడం చేశాడు. ఆ రోజు నేను చాలా సర్ప్రైజ్ అయిపోయాను. ఆ తర్వాత ఈరోజు అదే కార్యక్రమాన్ని మనం ఇక్కడ ఈ టీచర్స్ డే సందర్భంగా నిర్వహించమని ఆ అబ్బాయిని ప్రోత్సహించడం జరిగింది. ఆ అబ్బాయి ఈరోజు ఈ 9 క్యూబ్స్ని 8 నిమిషాల 20 సెకండ్ల లోపే పూర్తి చేయడం ఇంకొక ఆశ్చర్యానికి లోనయ్యాను నేను. ఎందుకంటే ఈ క్యూబ్ని మనం ఒక్క సైడ్ నుంచి కరెక్ట్గా పెట్టాలంటే కనీసం గంట పడుతుంది ఒక్కటి చేయడానికి. కానీ 9 క్యూబ్స్ కేవలం 8 నిమిషాల 20 సెకండ్లో కంప్లీట్ చేశాడు. అంటే ఆ అబ్బాయి మెమరీ చాలా హైగా ఉంది. కానీ ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఇలాంటి క్యూబ్స్ వీటితో ఆడుతున్నాడని సహజంగా వాళ్ళని ప్రోత్సహించరు. అయితే ఈ నోమేష్ వాళ్ళ తల్లిదండ్రులు వాడిని ప్రోత్సహించి ఈ కార్యక్రమాలు ఎలాంటి కార్యక్రమం పర్ఫెక్ట్గా చేయడానికి ఆయన వంతు ప్రయత్నం ఆయన సహకారం అందిస్తున్నారు. అలాగే ఈ బాబు రోజుకి చాలా ఫాస్ట్గా ఈ క్యూబ్ యాక్టివిటీ చేయడం మాకు చాలా అద్భుతంగా ఉంది. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.